పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి కొత్త సవాళ్లను తీసుకొస్తున్నాయి. ఒకవైపు పార్టీ అంతర్గతంగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తుంటే మరోవైపు కీలక నాయకుల రాజీనామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామా చేసిన కొద్ది రోజులకే మరో ప్రముఖ మహిళా నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేయడం తృణమూల్ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇద్దరు నేతలు తక్కువ వ్యవధిలోనే రాజ్యసభకు రాజీనామా చేయడం వెనుక కారణాలపై రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన కాసేపటికే సీఎం హిమంత బిశ్వ శర్మతో భేటీ అయ్యారు. కొందరు దీనిని పార్టీ అంతర్గత అసంతృప్తికి సంకేతంగా భావిస్తుంటే మరికొందరు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నాయకులు తమ భవిష్యత్ రాజకీయ వ్యూహాలను రూపొందించుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కు అంతర్గతంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్ రాజకీయ దిశపై చర్చకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం సుఖేందు శేఖర్ రాయ్ చేసిన వ్యాఖ్యలు. రాజీనామాకు ముందు ఆయన పార్టీ నాయకత్వానికి లేఖ రాసినట్లుగా సమాచారం. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు, మహిళల భద్రత, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యారంగం, వైద్య సేవలు, శాంతి భద్రతల పరిస్థితి వంటి అనేక అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని ఆయన అభిప్రాయపడినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోందని, ప్రజల మద్దతు తమకే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇక సుఖేందు శేఖర్ రాయ్ తన వ్యాఖ్యల్లో భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కొన్ని కార్యక్రమాలను ప్రశంసించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఆయన భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కూడా చర్చ మొదలైంది. మరోవైపు సుస్మితా దేవ్ రాజీనామా కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆమె తృణమూల్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. జాతీయ స్థాయిలో పార్టీ తరఫున బలమైన వాయిస్ గా గుర్తింపు పొందారు. ఆమె రాజీనామా వెనుక కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా రాజకీయ విశ్లేషకులు దీనిని కీలక పరిణామంగా చూస్తున్నారు. సుస్మితా దేవ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆమె మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యురాలిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకత్వంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. అయితే తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తక్కువ సమయంలోనే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలుగా మారి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతల్ని చేపట్టారు. అనంతరం రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు.
ఇంత ప్రాధాన్యత పొందిన నాయకురాలు హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చిస్తున్నాయి. కొందరు దీనిని పార్టీ అంతర్గత మార్పులకు సంకేతంగా చూస్తుంటే, మరికొందరు ఆమె వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంగా అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాల్ పార్టీలో ఐక్యతను కాపాడుకోవడం. వరుసగా కీలక నేతలు పార్టీని వీడడం లేదా రాజీనామాలు చేయడం వల్ల పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ పరిస్థితిని అధిగమించడం మమతా బెనర్జీ నాయకత్వానికి ఈ కీలక పరీక్షగా మారింది. అయితే రాజకీయాల్లో ఇటువంటి సంక్షోభాలు కొత్తమీ కావని, గతంలో కూడా అనేక పార్టీలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తిరిగి బలంగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా గతంలో ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా బయటపడ్డారు. మొత్తానికి సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ రాజీనామాలు తృణమూల్ కాంగ్రెస్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు తాత్కాలిక రాజకీయ సంక్షోభంగా మిగిలిపోతాయా, లేక పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.